ఒక పక్క నేను మీకు ఫైనాన్షియల్‌గా ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి? అండ్ మీకు ఎంత సింపుల్‌గా చెప్తే బావుంటది అనే ఇంటెన్షన్‌తో నేను వీడియోస్ చేస్తుంటే, ఒక పర్టిక్యులర్ వీడియోస్‌కి 500 గాని, 600 వ్యూస్ వచ్చినా సరే పర్లేదు. ఇట్లా కన్సిస్టెంట్‌గా చెప్పుకుంటూ వెళ్దాం. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకుంటూ వెళ్దాం అని చెప్పేసి నాకు వ్యూస్ రాకపోయినా సరే కష్టపడి మరీ మీకోసం వీడియోస్ చేస్తున్నా. కానీ మొన్న రీసెంట్‌గా ఒక వీడియో చూసినప్పుడు నాకు ఎంత బాధైందంటే, అసలు ఇంత స్ట్రగుల్ చేస్తున్నా మనకు రీచ్ లేదు. మనల్ని అసలు జనాలు పట్టించుకోవట్లేదు. కానీ ఒక్క చిన్న ఫేక్ యాప్‌ని ప్రమోట్ చేసి, ఒక 1 మినిట్‌లో నీకు ఒక 96,000 ప్రాఫిట్ వస్తది అని చెప్పి ఒక షార్ట్‌లో మీకు ఒక ఎగ్జాజరేషన్ చేసి చూపిస్తే, దానికి లైకులు, దానికి షేర్‌లు ఇలాంటివి వచ్చేస్తున్నాయి. ఎక్కడికెళ్తున్నామో మనం నాకు అర్థమైతలే. మీకు ఒక్క విషయం చెప్పాలంటే ఫైనాన్షియల్స్ గాని లేకపోతే డబ్బు సంపాదించడం అంత ఈజీ అని అనుకుంటే, ఈరోజు ఇలాంటి పేదవాళ్ళు గాని, ఇలాంటి అసలు రాజ్యమే ఉండేది కాదు. నిజంగా అలాంటి 1 మినిట్‌లో 1,00,000 సంపాదిస్తున్నాం మనం అని అనుకుంటే, ప్రతి ఒక్కరి పేదవాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళకి 1,00,000 సంపాదించి ఇవ్వు కదా నువ్వు. నీకు సెపరేట్‌గా దానికి షార్ట్ చేసి ఆ వీడియోని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? అట్లా అవసరం లేదు కదా! సో మీరు అండ్ నా సబ్స్క్రైబర్‌లుగా నా వీడియో చూసే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, అలాంటి వాళ్ళని అసలు మీరు ఎంకరేజ్ చేయకండి. ఇది ఎట్లుంటుందంటే ఎవడు ఏ పని చేయాల్సిందో ఆ పని చేయాలి. నువ్వు ట్రావెలర్ వచ్చేసి నేను వీడియోలు చేస్తా, నేను ఫైనాన్షియల్స్ గురించి చెప్తానంటే ఇట్లనే ఉంటది. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వడం అనేది చాలా స్లో జర్నీ. డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. సో మీరు ఇలాంటి ఫేక్ వాటికి పడిపోయి, మీరు గనక ఇలాంటి వాటికి ఒకవేళ కొంచెం కూడా మొగ్గు చూపితే మీ ఫైనాన్షియల్సే కాదు, మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే అది ఒక్క నిమిషంలోనో, ఒక రోజులోనే వచ్చేది కాదు. ఇట్ టేక్స్ ఇయర్స్. మనకు కొన్ని సంవత్సరాలు మనం ఒకే రకంగా ఎక్కడ కూడా తప్పు చేయకుండా మనం స్ట్రెయిట్‌గా వెళ్తే, డిసిప్లిన్‌గా వెళ్తే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఇది ఒక లాంగ్ జర్నీ. అంటే నువ్వు ఒక కింగ్డమ్‌ని తయారు చేస్తావు. కింగ్డమ్‌ని తయారు చేసేటప్పుడు ఒక రాజ్యాన్ని తయారు చేసేటప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడు, పర్టికులర్ రాజ్యానికి ఎలాంటి చెడు రాకుండా ఎంత జాగ్రత్తగా ఒక కాంపౌండ్ వాల్ ఎలా కట్టుకుంటాడో, అట్లా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అంటే ఒక కోటలాగా మనం 4 దిక్కుల గోడ కట్టుకోవాలి. ఆ 4 వాల్స్ ఆర్ 4 పిల్లర్స్ అని కూడా అనొచ్చు. అవేంటి అంటే, ఫస్ట్ వన్ ఎమర్జెన్సీ ఫండ్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కవర్ చేశాను. సెకండ్ వన్ ఇన్వెస్ట్మెంట్స్. నా ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తూనే వచ్చాను. అండ్ థర్డ్ వన్ ఇన్సూరెన్స్. అండ్ ఫోర్త్ వన్ డెట్ ఫ్రీ, అంటే అప్పు లేకుండా ఉండుట. అండ్ ఈ వీడియోలో నేను ఫోకస్ చేస్తున్న టాపిక్ ఇన్సూరెన్స్. ఎమర్జెన్సీ ఫండ్, ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ లో 2 ఉంటాయి మనకు, హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ దీన్ని పర్టికులర్ గా మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది వీడియో ఎండ్ లో, అంటే ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ నేను చెప్తాను, అది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఇది వీడియో ఎండ్ లో చెప్తాను. లాస్ట్ వీడియోలో నేను ఎమర్జెన్సీ ఫండ్ గురించి చెప్పాను కదా, మరి ఈ వీడియోలో ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నా. ఇవి రెండిటిలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే, ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అటు ఇన్సూరెన్స్, ఇటు ఎమర్జెన్సీ ఫండ్ కి ప్యారలల్ గా నువ్వు అమౌంట్ ని సేవ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, నిజంగా అవసరమా అంటే, మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. మీరు దాన్ని బేస్ చేసుకుని మీరు ఒక అనాలిసిస్ రండి. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రీసెంట్ గా నా సబ్స్క్రైబర్ ఒక మెయిల్ రాశాడు నాకు. సార్, ఇట్లా నాకు 25 lakhs ఖర్చు అయింది, నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా, నాకు సో అండ్ సో అమౌంట్ అయింది. సో నాకు ఇప్పుడు నేను ఇల్లు అమ్మేయాల్సి వస్తుంది, నాకు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేక అని చెప్పేసి ఒక మెయిల్ రాశాడు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే దిస్ ఈస్ హౌ టు మేనేజ్ మనీ అనేది రాకపోవడం ద్వారా, మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం ద్వారా, మన దగ్గర ఇన్సూరెన్స్ లేకపోవడం ద్వారా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే ఈ జస్ట్ ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ చాలు, మనకి ఇల్లు లేకుండా ఉండడానికి ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ చాలు. ఇన్ని రోజుల నుంచి నువ్వు సేవ్ చేసుకున్న డబ్బులన్నీ పోవడానికి ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే, రేపన్న రోజు ఒక పెద్ద డిసీజ్ వస్తే యు ఆర్ డౌన్. అట్లనే ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది, కళ్ళు తెరిపించే ఇన్సిడెంట్. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ కి అటాక్ జరిగింది, రైట్? లైక్ అతను కత్తిపోట్లు పొడిచారు. సో అతను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు అంతా అయిపోయింది, రికవర్డ్. కాకపోతే ఆ హాస్పిటల్ బిల్ ఎవరు పే చేశారో తెలుసా? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసింది. ఎస్, సైఫ్ అలీ ఖాన్ కూడా ఇన్సూరెన్స్ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, అతని 20 లక్షలు అతని జేబులోంచి, అతని దగ్గర డబ్బు తక్కువ ఉందా చెప్పండి? అసలు కొన్ని కోట్ల డబ్బు ఉంది అతని దగ్గర. ఆయనకి ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ దాని అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ సేవింగ్స్ కానీ, నీ ఆస్తులోంచి కానీ డబ్బులు బయటికి వెళ్ళకూడదు. దానికి మనకు ఇంకో వే ఉంది, అదే ఇన్సూరెన్స్. అది తీసుకోవాలి అనే ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ కాన్షియస్నెస్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ 20 లక్షలు ఆయన జేబుల నుంచి కట్టలేడు. ఆయనకి ఏం తక్కువ చెప్పండి? ఎన్ని కోట్లు ఉన్నాయి? ఆయనకు అవసరమా అసలు ఇన్సూరెన్స్ వేసుకోవడం? మరి ఆయనే వేసుకోగలిగింది, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వేసుకోవడం అసలు తప్పే లేదు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. నెక్స్ట్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్. మీ ఫ్యామిలీలో కనుక మీరు సంపాదిస్తున్నారు, ఒక 4 మెంబర్స్ ఉన్నారు, మీరు మాత్రమే సంపాదిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ మీ ఫైనాన్షియల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు అనుకుందాం. రేపు పొద్దున మీకు జరగరాంది ఏదైనా జరిగితే, ఎందుకంటే సిచ్యువేషన్స్ బాగాలేవు, సడన్ హార్ట్ అటాక్తో పోతున్నారు, సడన్ బైక్ యాక్సిడెంట్తో పోతున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు ఏవైతే మీ పిల్లలకు ఒక మంచి చదివించాలి, మాకు ఇల్లు ఉండాలి, మా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, మా పేరెంట్స్కి
హెల్త్ పరంగా నేను బాగా చూసుకోవాలి అని ఇలాంటి కలలు కనుక్కున్నప్పుడు మీరు సడన్గా లేకపోతే అవన్నీ స్మాష్, అవన్నీ అక్కడికే ఆగిపోతాయి అండ్ వాళ్ళు దీనమైన సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడుకోవాలంటే ఏంటి రీజన్ ఏంటి? మనకు వేరే దారి లేదా అని అంటే, ఒకప్పుడు అంటే పైసలు ఇన్ని పైసలు జమ చేసుకొని ఒక కుండల్లో కానీ గోనె సంచుల్లో పెట్టుకునేవాళ్ళు. అప్పుడు దొంగలు కూడా ఉంటుండే, ఆ దొంగల భయం కూడా ఉంటుండే. కానీ ఇప్పుడు మనకు ఆ చాయిస్ లేదు. మంచిగా ఆరామ్సే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాము, నెలకు 1000 రూపాయల వర్త్, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు పెట్టుకొని ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని 1 crore 2 crores ఎంత అనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో తెలుసుకుందాము. 1 crore 2 crore కవరేజ్ తీసుకొని హ్యాపీగా మనం లేకపోయినా సరే ఫర్దర్గా మన ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఎంత సమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏ ఏజ్ వరకు పే చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీలో పే చేయాలి, ఎంత ప్రీమియం కట్టాలి అనేది ఇవన్నీ మీరు ఒక ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర మాత్రమే తెలుసుకోవాలి. నేను ఇక్కడ ట్రస్టెడ్ అని వాడాను. మార్కెట్లో ఎన్ని పడితే అన్ని ఫేక్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్న వీడియో స్టార్టింగ్లో అలాంటి ఫేక్ వరల్డ్లో మనం ట్రస్టెడ్ వాళ్ళని నమ్మాలి. అండ్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అది ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ రెండింటిని కలిపి యూలిప్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి సూపర్ మాకు అటు కవరేజ్ కూడా అవుతుంది, అలానే మా డబ్బు కూడా గ్రో అవుతుందని అనుకోకండి. రెండు డిఫరెంట్. ఇన్వెస్ట్మెంటే, ఇన్సూరెన్స్. బోత్ ఆర్ నాట్ సేమ్. దాన్ని వేరేగా చూడండి. రెండు కలిపితే మాత్రం అగైన్ మీ ఫైనాన్షియల్ డ్యామేజ్ అవుతుంది. సో డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలంటే మనం వేరే వీడియోస్లో చెప్పుకుందాం. బట్ ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నా. టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకున్నారు, మీకు వచ్చేసింది, వెరీ గుడ్, వెల్ అండ్ ఫైన్. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించాల్సింది ఏం తెలుసా? ఇక్కడ మీరు ఒక చిన్న పని చేయాల్సింది ఏంటో తెలుసా? మీ పైన టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నట్టు, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు మీ ఫ్యామిలీలో ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పకండి. ఈ రోజుల్లో చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉన్నాం మనం. నువ్వు ఒక 1 crore సంపాదించలేవు ఎలాగో జీవితాంతం అని చెప్పి నీ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమైంది అనుకో, సంహౌ ఏదో ఒకటి పన్నాగం బండి మనల్ని చంపేసి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఇలా జనాలు తయారయ్యారు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవ్రీ వన్ ఈస్ లైక్ దట్. ఇది ఒక ట్రస్టెడ్, మీకు ఒక క్లోజ్ ఫ్రెండ్ కి చెప్పండి, అరే నాన్న ఇట్లా నా ఫ్యామిలీ మీద వేసాను నేను ఇన్సూరెన్స్, ఆ అమౌంట్ ఇంత ఉంటుంది అండ్ ఆ పర్టికులర్ అమౌంట్ నేను పోయిన తర్వాత వాళ్ళకు డైరెక్ట్ గా ఇవ్వకండి. ఆ 1 crore ఏదైతే ఉందో దాన్ని SWB చేసి వాళ్ళకి నెలకి ఇవ్వాలి అని చెప్పేసి మీ ఫ్రెండ్కి చెప్పండి. ఎందుకు అంటే ఒకవేళ మీరు పోయినా మీ ఫ్రెండ్ క్లెయిమ్ చేసేసి డబ్బులు మొత్తం 1 crore ఇచ్చినా వాళ్ళు 2-3 days లో మొత్తం ఖర్చు పెట్టేస్తారు అమౌంట్ మొత్తం, అసలు ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి. ఎందుకంటే దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ మనీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు వాళ్ళకు ఒక 1 week 2 weeks లో వాళ్ళు అమౌంట్ ఖతం చేస్తారు. ఎవడు రిలేటివ్స్ వస్తారు, అన్న నువ్వు నాకు ఇక్కడ అప్పున్నాడు రా, మీ కూడా నాకు ఇక్కడ అప్పున్నాడు అని చెప్పేసి ఆ 1 crore రూపాయలు వచ్చినాయని చెప్పి ఇష్టం ఉన్నోడు వచ్చి ఆ డబ్బులు తీసుకొని పోతారు. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్కి మీ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే, నాన్న నాకు ఇట్లా 1 crore వస్తుంది, నాకు సడన్గా ఏమన్నా అయితే ఆ 1 crore క్లెయిమ్ అయిన తర్వాత SWPలో పెట్టి వాళ్ళకు నెల ఇంత అమౌంట్ వచ్చేలా చేయరా అని చెప్పేసి వాడికి చెప్పండి. అంతే, ఇంకెవ్వరికి చెప్పకండి. మీ ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు. అండ్ సెకండ్ పాయింట్, మీరు చేసే ఇన్సూరెన్స్లో మీ పేరెంట్స్కి 25%, మీ పిల్లలకి 50%, మీ వైఫ్కి 25%. ఇదే పర్సెంటేజ్లో మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ ని డివైడ్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున ఆ 1 crore రూపాయలు రాగానే ఇష్టం వచ్చినట్టు గొడవలు జరుగుతాయి. ఇలాంటి ఇంట్లో జరుగుతాయి, ఇది కామన్. మీరు మనలో ఎంత పద్ధతులు అనుకున్నా కానీ డబ్బు చూస్తే ఆటోమేటిక్ గా ఈ చేంజెస్ జరుగుతాయి. ఈ పర్సెంటేజ్ కనుక మీరు యాజ్ గా ఇన్సూరెన్స్ వాడికి చెప్తే వాడు అదే రకంగా క్లెయిమ్ ఇస్తాడు. అండ్ మీరు రేపు పొద్దున పోయినా కానీ ఎలాంటి ఫైనాన్షియల్స్ ఆ గొడవలు ఇంట్లో జరగవు. ఇవన్నీ ప్రాపర్ గా చేసి సిస్టమేటిక్ గా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.